వెల్కమ్ టు ది ఛానల్ సాటి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామ్స్ వీడియోస్లో 2 నెంబర్స్ని ఎలా స్వాప్ చేయాలో, దానికి సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అసలు స్వాపింగ్ అంటే ఏంటి, దానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ అసలు మనం ఏదైనా సి ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి, దాని యొక్క లాజిక్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లాజిక్ అంటే ఏంటి, దేని గురించి మనం ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాము, ఆ టెక్నిక్ లాజిక్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం దేనికి రాయాలి, 2 నెంబర్స్ని స్వాప్ చేయాలి. నెంబర్స్ అంటే మనకు తెలుసు 4 5 అనో 5 4 అనో, ఇలా ఏదైనా న్యూమరికల్ వాల్యూస్ నెంబర్స్ అంటాం. ఆ రెండింటిని ఏం చేయాలి, స్వాప్ చేయాలి. స్వాపింగ్ అంటే ఏమీ లేదు, ఒకదాని వాల్యూ ఇంకొకరికి మార్చడం. సపోజ్ ఈ ఏ అనే వేరియబుల్లో 4, బి అనే దాంట్లో 5 స్టోర్ చేసామనుకోండి, మనం ఏం చేయాలి, ఏ వాల్యూ 5గా బి వాల్యూ 4గా మార్చాలి. అంటే నెంబర్స్ వాల్యూస్ చేంజ్ చేయాలి, ఏ యొక్క వాల్యూ బి యొక్క వాల్యూ మారాలి. ఏ వాల్యూ బీకి తెలుగులో చెప్పాలంటే మారటం. దేని మారటం, ఏ నెంబర్ యొక్క ఏ వేరియబుల్ యొక్క వాల్యూ బి వేరియబుల్ యొక్క వాల్యూతో, అలాగే బి వేరియబుల్ యొక్క వాల్యూ ఏ వేరియబుల్ యొక్క వాల్యూతో మారాలి. దాన్ని స్వాపింగ్ అంటారు. ఇప్పుడు దాన్ని కోసం ఎలా ఒక సి ప్రోగ్రామ్ రాసి మనం దానికి ప్రూవ్ చేయాలి. దాన్ని ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ #include stdio.io.h తెలుసు కదా మనందరికీ. మనం హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తాము, printf, scanf, ఇవన్నీ ఈ మన ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. హెడర్ ఫైల్స్ కాదు, మన ఫంక్షన్స్ యూజ్ చేస్తాము, printf, scanf ఇవన్నీ. ఈ ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఈ హెడర్ ఫైల్లో ఉంటాయి, stdio.h హెడర్ ఫైల్లో. సో అందుకని ఆ హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందుకని #include stdio.h స్టేట్మెంట్ యూజ్ చేసాం. ఆ తర్వాత ఎవ్రీ సి ప్రోగ్రామ్ మెయిన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్. తర్వాత నేను ఇప్పుడు దేనికోసం రాస్తున్నాను, 2 నెంబర్స్ యొక్క వాల్యూస్ మార్చాలి. సో ఫస్ట్ ఆ 2 నెంబర్స్కి నేను వాల్యూస్ రీడ్ చేసుకోవాలి, సమ్ స్టోర్ చేసుకోవాలి కదా. సో ఆ 2 నెంబర్స్ స్టోర్ చేసుకోవడానికి 2 వేరియబుల్స్ n1 n2 అనేవి ఇంటీజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత ఈ టీ అనేది నేను ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటాను. నాకు లాజిక్ ముందే తెలుసు కాబట్టి టీ వేరియబుల్ డిక్లేర్ చేశాను. లేకపోతే మనం ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడైనా ఈ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్లో ఉపయోగపడుతుంది ఆ టీ వేరియబుల్ డిక్లేర్ చేశాను. అన్నిటిని ఇంటీజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తాం. సో కీవర్డ్ ఇంటి యూజ్ చేస్తాం. ఆ తర్వాత సో ఫస్ట్ నెంబర్ని రీడ్ చేస్తాం. ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతాం. అప్పుడు స్క్రీన్లో మనకి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. అప్పుడు నేను 5 ఇచ్చాను అనుకోండి, ఈ 5 వాల్యూ వెళ్ళి n1లో స్టోర్ అవుతుంది. సో n1లో వాల్యూ 5 స్టోర్ అవుతుంది. అలాగే ఎంటర్ సెకండ్ నెంబర్, scanf %d %n2. అంటే నేను సపోజ్ 4 ఇచ్చాను అనుకోండి, n2లో 4 వస్తుంది. ఇది ఎందుకు రాస్తామో తెలుసు కదా, ఈ ఫార్మేట్ స్పెసిఫైర్ ఇంటీజర్ వాల్యూకి డిక్లేర్ చేసాము కాబట్టి %d రాస్తున్నాము. మనం ఇచ్చే వాల్యూ వెళ్ళి n2 అడ్రస్లో స్టోర్ అవ్వాలి కాబట్టి %n2. ఓకే, ఇప్పుడు యాక్చువల్ లాజిక్. ఇప్పుడు నాకు n1 వాల్యూ 5 ఉంది, n2 వాల్యూ 4 ఉంది. నేను ప్రోగ్రామ్ దేనికి రాయాలి, n1 వాల్యూ ఏమో 4 అవ్వాలి, n2 వాల్యూ ఏమో 5 అవ్వాలి. ఇలా చేంజ్ అవ్వడానికి నేను ప్రోగ్రామ్ రాయాలి. దానికోసం నేను ఏం చేస్తాను, ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేస్తున్నాను, టీ అనే టెంపరీ వేరియబుల్. దాంట్లో ఏం చేశాను, ఫస్ట్ టీ =n1 అంటే n1 వాల్యూ వెళ్ళి టీలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేశాను, n1లో ఎంత ఉంది, ఇనీషియల్గా 5 ఉంది. సో టీలో 5 అనే నెంబర్ స్టోర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, n2 =n1 అంటే n1 n2 అంటే ఏంటి, n1లో n2 వాల్యూ స్టోర్ చేస్తున్నా. ప్రజెంట్ n2 వాల్యూ ఎంత, 4. సో n1లో 4 అయిపోయింది. నా ఏం వచ్చేస్తుంది కదా, n1లో 4 వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, n2లో 5 రావాలి. ఈ 5 యాక్చువల్గా దేని వాల్యూ, n1 వాల్యూ. కానీ ఇప్పుడు n1 వాల్యూ 4 అయిపోయింది. కానీ నాకు యాక్చువల్గా ఈ 5 వాల్యూ ఎక్కడుంది, ఈ టెంపరీ వేరియబుల్లో టీ ఉంది. అప్పుడు నేనేం చేస్తా, n2 టీ వాల్యూ తీసుకెళ్ళి n2లో స్టోర్ చేస్తా. n2 టీలో ఎంత ఉంది, 5. సో మారిపోయినాయా. ఇప్పుడు n1 4, n2 5 అయిపోయిందా. సో ఫస్ట్ n1 వాల్యూ టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేయాలి. తర్వాత n2 వాల్యూ తీసుకొచ్చి n1 వాల్యూలో, అలా టెంపరీ వేరియబుల్లో ఉన్న వాల్యూ n2 వాల్యూలో. ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. బిఫోర్ n1 5, n2 4 ఉన్నప్పుడు ఇప్పుడు n1 4, n2 5 అయిపోయింది. సో ఆఫ్టర్ చేంజింగ్ ద వాల్యూస్, నౌ వీఆర్ ప్రింటింగ్ ద
after swapped values. సో ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ నెంబర్స్ ఆర్ అని ప్రింట్ అయ్యి %d/%d అంటే N1లో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, N2లో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే మన ఫైనల్గా ఏం ప్రింట్ అవుతుంది, ఆఫ్టర్ స్వాపింగ్ నెంబర్స్ ఆర్ 4, 5 అని ప్రింట్ అవుతుంది. సో ఇంటి మెయిన్ రాసాం కాబట్టి రిటర్న్ 0. ఇక్కడితో మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇలా మనం ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేసుకుని 2 నెంబర్స్ని స్వాప్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఈ టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా ఓన్లీ N1 అండ్ N2 యూజ్ చేసుకుని ఎలా స్వాప్ చేయాలనేది డిస్కస్ చేద్దాం.